మనము దేవునిని ప్రేమించితిమని కాదు, దేవుడే మనలను ప్రేమించెను. ఈ మాట చాలా స్పష్టంగా ఆత్మదేవుడు రాయించాడు. దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించేంత గొప్ప స్థితి మనకు లేదు. ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోవటానికి మన ఈ జీవితం సరిపోదు. మనము అల్ప సంతోషంతో ఆనందించేవారం. దేవుడు ఏదైనా చిన్న కార్యం చేస్తే సంతోషపడిపోతాం. ఇంకా పెద్ద కార్యం చేశారంటే పరమ సంతోషభరితమైపోతాం. దాని తర్వాత ఏదైనా దుఃఖకరమైన సంగతి జరిగితే ఇవన్నీ జ్ఞాపకానికి రావు. దేవుని పిల్లలారా, దేవుడు నిశ్చలుడు. ఆయన చెలించడు. అంటే అన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అనుకోబాకండి. అట్లా కాదు చెలించడంటే. ఆయన ఆలోచన విధానం చాలా గొప్పది. మనకు అత్యుత్తమమైన మేలు చేయాలని దేవుని ఉద్దేశం. ఈ అత్యుత్తమమైన మేలు చేసే విషయంలో మనకి ఏది యోగ్యమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏవి ఖ్యాతి కలవో వాటిని చేస్తారు. వాటి మీద దృష్టి పెట్టమంటారు. మనము ఆలస్యమైన కొలది ఆలోచనలో పడతాం, అవిశ్వాసంలోకి దారితీస్తాం. దేవుడు తన విశ్వాస్యతను ఎప్పుడూ వదిలిపెట్టడు. ఆయన నమ్మకత్వం, ఆయన మంచితనం, ఆయన విశ్వాస్యత మనం ఈ దినం అర్థం చేసుకుని అదే ధ్యాసతో, ధ్యానంతో ఈవేళ దేవుని ప్రేమను గుర్తిరిగే ఆత్మ అభిషేకం మనలను నడిపించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.